నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆలగడ్డలో 50 పడకల ఆసుపత్రి తామే అభివృద్ధి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. గతంలో ఆమె మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఇదే ఆసుపత్రిపై ఉన్నతాధికారులు ఫిజిబిలిటీ కూడా లేదని చెప్పిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది. ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు, నేనే కట్టాను, నేనే రేపు డిసెంబర్ 16న ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారంటే 2024 ఎలక్షన్ల ముందర నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. ఇంకా మేము చెప్పింది నమ్మి ప్రజలు ఓట్లు వేసినారు కదా, ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తే కానీ నమ్ముతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకసారి కొద్దిగా కళ్ళు తెరుచుకొని చెవులు పెద్ద చేసుకొని ఇంటే బాగుంటుంది, కళ్ళు పెద్దవి చేసుకొని నిజాలు చూస్తే బాగుంటుంది. ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు, ఏం చేశారు, ఏం జరిగింది అనేది కూడా. ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు 2017 నుంచి 19 సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజబుల్, అంటే అక్కడ కట్టడానికి ఫీజబిలిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంగతి నీకు తెలుసా? జిల్లాకు మొత్తానికి కూడా గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అనేది అందుబాటులో ఉంటుంది. మన జిల్లాలో చదువుకున్న పిల్లలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. మన జిల్లాలో ఉన్న రోగులకు అందరికీ కూడా మెరుగైన చికిత్స కర్నూలు వరకు పోకుండా ఇక్కడ నంద్యాలలోనే అందుబాటులోకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య ఇది మనకు అందుబాటులోకి వస్తుంది. అది లేకుండా ఎక్కడో నంద్యాలలో జరిగిన దానికి ఆళ్ళగడ్డలో 1 కోటి సంతకాలు సెకండ్. ఏం మాట్లాడుతున్నావు, ఏమి నీకు అర్థమవుతుందా లేదా? పూర్తిగా కోల్పోయినట్టున్నావు నాకు తెలిసి. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి మాట్లాడకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకి అవి నెరవేర్చండి. ముందు మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ అని తిరుగుతూ ఉన్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ అని. ఆ సూపర్ 6లోనే 3 హామీలు నెరవేర్చలేదు ఈ రోజుకి. మహిళలకి ఏదైతే 1800 ఇస్తామన్నా, 1500 రూపాయలు ఇస్తానన్నారో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఈ రోజుకి అది ఇలా. ముందు అది నెరవేర్చండి. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు అందరికీ కూడా 50 ఏళ్ళు దాటితే 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇలా. ఈరోజు మీరు ఎలక్షన్లలో చేసిన మోసపూరిత వాగ్దానాలను ముందు నెరవేర్చండి. అవి నెరవేర్చకుండా మా గురించి తర్వాత చూద్దురు. నువ్వు అంటున్నావు ఏదో అప్పుడు ప్రజలు కనపడలేదు, ఆ రోజు ప్రజల కోసం పని చేశాం కాబట్టే ఈరోజు మేము ఇంకా ప్రజల ముందర మాట్లాడగలిగే పరిస్థితి ఉంది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాలి. గతంలో కేవలం ఆలగడ్డ తాలూకాలో వచ్చేసి మనము 172 కోట్లు 15,000 దాదాపు 15,000 మంది రైతులకి 172 కోట్లతో మనం క్రాప్ ఇన్సూరెన్స్ కింద వివిధ దశలు, అంటే 2019 నుంచి 24 వరకు మన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏదైతే పంట నష్టాలు జరిగాయో ఆ సమయాల్లో మనము వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా రైతుల్ని ఆదుకోవాలా. ఆదుకోలేని పక్షంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలా. ప్రభుత్వమే ఆ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలా, రైతుల తరఫున చెల్లించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలకి ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మన అధికారంలోకి వచ్చేంత వరకు ఏమో రైతులే మాకు దేవుళ్ళు, రైతాంగాన్ని మేము ఇది చేస్తాం, అది చేస్తాం, రైతు భరోసాలు ఇస్తాం, ఇంకోటి ఇస్తాం 100 చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరులో తీసుకుంటే మామిడికాయలు రోడ్ల మీద వేస్తే 4 రూపాయలు కింటాకి ఇస్తామన్నారు, దానికి గాలి వదిలేశారు. అంతకుముందు గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చీలు రైతులు బయట పోసిపోతుంటే అక్కడికి పోయి మేము ఏదో చేస్తామన్నారు, వాళ్ళని గాలి వదిలేశారు. రిలీజ్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట ఇచ్చినందుకు కానీ 8 కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించేసి ఆ రోజు కాంట్రాక్టర్ కూడా ఎప్పుడు 9/2/2024 ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది 8/3/2024లో దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు అదే కాంట్రాక్టర్ అదే వర్క్ని కంటిన్యూ చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ హాస్పిటల్కి 1% కూడా మీ కాంట్రిబ్యూషన్ లేదు, అది మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కావాలంటే కాగితాలు తీపిచ్చి చూసుకో, నాట్ ఫీజబుల్. నువ్వు మంత్రిగా ఉండి ఈ తాలూకాకు వచ్చిన ఉద్దేశం ఈ మొక్కజొన్న రైతుల గురించే.
ఈరోజు మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. మన తాలూకాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఆ రైతులందరూ కూడా ఈరోజు సగం పంటనే వచ్చింది అకాల వర్షాల వల్ల. ఆ సగం పంట రావడము, ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఆశతో ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఈరోజు 1600-1700 రూపాయలకి మొక్కజొన్న పంట కొనుక్కొని వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ వాళ్ళకి 2400 రూపాయలు మద్దతు ధరతో కొంటామని చెప్పి మీరు ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక గింజ కొన్న పాపాన పోలే. ఒక గింజ అంటే ఒక ఎకరాకి 30 టన్నులు 30 క్వింటాలు దిగుమతి రావాల్సి ఉంటే కేవలం 15 క్వింటాలు వచ్చింది. ఈరోజు ఆ 15 క్వింటాలు కూడా 2400 పోవాలంటే 1700-1600 అంటే రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవ్వడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ చేయించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 15 లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ డెమాలిషన్ చేయించి ఆ రోజు 3 crores ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్కి దేనికైతే అవసరం